నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆలపట్లే ఉన్నారు అని ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. కనుక వైఎస్ఆర్సీపీ కాపుల్లో నాయకులందరికీ కూడా నేను సూటిగా ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా ఒక్క కాపు వ్యక్తినైనా మీరు సీఎం చేయగలిగారా? ఆ రోజులో వంగవీటి రంగా గారు కానీ, ఆయన ఒక 30 సంవత్సరాలు చనిపోయి 30 సంవత్సరాల తర్వాత చిరంజీవి గారు పార్టీ పెడితే చిరంజీవి పార్టీని కానీ, లేదా ఇప్పుడున్నటువంటి 3 ప్రధాన పార్టీల్లో ఉన్న ఏ ప్రధాన పార్టీలోనూ ఒక కాపు వ్యక్తి బలమైన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి కనీసం అండదండలుగా ఉన్నారా? ఒక కాపు వ్యక్తిని ముఖ్యమంత్రికి చెయ్యాలనే ఆలోచన లేని కాపులు ఈరోజు మీరు అసలు కాపుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఒక దళిత వ్యక్తికి అడుగుతున్నా, కాపు వైఎస్ఆర్సీపీ అందరికి కూడా నేను అడుగుతున్నా, ఒక కాపు వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన లేని మీరు కాపుల గురించి మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యపదంగా ఉంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో చాలా చక్కగా ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి పదంలో నడుస్తుంది. గత 5 సంవత్సరాలు రాక్షస పరిపాలన నుంచి ఈరోజు ఎక్కడ చూసిన మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో చూసినా సరే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారికి వేస్తున్న రహదారుల విషయంలో అయితేనేమి, వాళ్ళకి వేస్తున్న బల్బుల విషయంలో ఉన్నాయి, దేశానికి స్వాతంత్రం వచ్చే నుంచి ఆ గ్రామాలు తెలియని గ్రామాల్లో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు ఒక వెలుతురునిచ్చి వాళ్ళకు సరికొత్త ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి మహా గొప్ప నేత ఈరోజు మాకు పవన్ కళ్యాణ్ గారు రూపంలో దొరకడం మా అదృష్టమని కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది. అలాంటి వ్యక్తికి అండగా లేని మీరు మరి అదే కాపు వ్యక్తికి చెందిన పవన్ కళ్యాణ్ గారిని ఇదే వైఎస్ఆర్సీపీలో ఉండే కాపులు ఎంతమంది ఆయనకి నీచంగా చాలా ఘోరమైన వాళ్ళ ఇంటి స్త్రీలపైన, పవన్ కళ్యాణ్ గారి భార్య పైన, పవన్ కళ్యాణ్ గారి తల్లి పైన, పవన్ కళ్యాణ్ గారి కూతురు పైన మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు? ఇదే చిరంజీవి గారు 2008 ఆగస్టు 26 పార్టీ పెట్టిన తర్వాత కొన్ని ప్రాంతాలకి ర్యాలీగా వెళ్ళేటప్పుడు కోడిగుడ్డులతో కొట్టినప్పుడు అప్పుడేమైపోయారు వీళ్ళందరూ. సో దయచేసి కులానికి మధ్యన చిచ్చు పెట్టడం అనేది ఆపండి. ఆంధ్రప్రదేశ్ చాలా చక్కగా పరిపాలన అనేది సాగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాకు ఏ నాయకత్వాన్ని అప్పచెప్తే ఆ నాయకత్వానికి అండగా ఉంటూ ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా మేమందరం కూడా కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్.